హాయ్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ద గురు సినీవర్స్. ఆల్రెడీ నిన్న మనం పెద్ద ట్రైలర్ రివ్యూ అయితే చేసామన్నమాట. సో వెంటనే వెళ్ళి ఛానల్లోకి ఆ వీడియో చూడండి. సో ఇప్పుడు మనం పెద్ద ట్రైలర్ బ్రేక్ డౌన్ వస్తుంది. సో దీనిలో అయితే మనకి కొన్ని హైడ్ అండ్ డీటెయిల్స్ అయితే కనబడ్డాయి అనమాట. ఇది కనుక నిజమైతే సినిమా మాత్రం అదిరిపోతుంది. థియేటర్లో మాత్రం బ్లాస్ట్ ఇక. ఎక్కువ ల్యాగ్ చేయకుండా ట్రైలర్ బ్రేక్ డౌన్ అయితే చూద్దాం. సో కొన్ని నేనైతే ఎలిమెంట్స్ రాసుకున్నాను అన్నమాట. సో నేను ఏమేమైతే అబ్జర్వ్ చేశానో అవి ఒక బుక్లో రాసుకున్నాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి విజయనగరం. ఏరియా విజయనగరం. అసలు ఆ విజయనగరం ఏరియాలో ఒక కొండల ప్రాంతం అన్నట్టు. ఇది ఇక్కడ కాదు, వింటేజ్ బ్యాక్ డ్రాప్. సో విజయనగరంలో ఒక కొండ కింద ప్రాంతంలో ఉన్న ఊరు ఇది. సో ఈ ఊర్లో ఏ ఫెసిలిటీస్ ఉండవు. అంటే స్కూల్స్, కాలేజెస్, సరిగ్గా హాస్పిటల్ కూడా లేకపోవడం. సో అసలు ఈ ఊరు ఉందా లేదా అనేది ఇంకెవ్వరికి తెలియదు, ఒక వీళ్ళకి తప్ప, ఇక్కడ నివసించే వాళ్ళకి తప్ప. ఇంకా అసలు ఈ లోకంలో అసలు ఈ ఊరు ఉందా, దీనికి ఒక పేరుందా అని కూడా తెలియదు. సో అందుకే ట్రైలర్లో కూడా ఈ ఊరికి పేరు అనేది లేదు. సో ఈ ఊర్లో ఏవి లేవు కాబట్టి, సో ఏ గుర్తింపు లేదు కాబట్టి అక్కడ ఉండే జనాలకి గేమ్స్ ద్వారా కనీసం గుర్తింపు తీసుకురావాలి ఈ ఊరికి అని చెప్పి గేమ్స్ ఆడుతుంటారు. దానిలో ఒక్కడు మాత్రం అద్దరు కొడతారు అన్నట్టు గేమ్స్లో. వాడెవడో కాదు, మన పెద్ది రామ్ చరణ్. సో రామ్ చరణ్ కుస్తీ పోటీలో, క్రికెట్లో, రన్నింగ్లో అతన్ని ఓడించే పర్సన్ అనేవాడు ఉండడు. మామూలుడు కాదు, ప్రతి దానిలో ఫస్ట్ వస్తాడు. సో అక్కడ ఉన్న గేమ్స్ ఆడే ప్రతి వ్యక్తికి, ప్రతి పిల్లడికి పెద్ది అనేటోడు ఫేవరెట్. ప్రతి ఊరిలో పొలిటీషియన్స్ అయితే ఉంటారు ఖచ్చితంగా. వచ్చే గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు ఊరి డెవలప్మెంట్ కొరకు కాకుండా వాళ్ళ డెవలప్మెంట్కి మాత్రం యూజ్ చేస్తూ ఉంటారు. మనకైతే తెలుసు పొలిటీషియన్స్ గురించి. సో అక్కడ కూడా అలాగే ఉంటారు. సో అక్కడ పొలిటీషియన్స్ అయితే నార్మల్గా మనకు ట్రైలర్లో అయితే అబ్జర్వేషన్ వచ్చింది. ఒకటి, మన జాన్వీ కపూర్ వాళ్ళ నాన్న, వాళ్ళ డాడీ అన్నట్టు. అతను ఒక పొలిటీషియన్. అతని పార్టీని కొంచెం మార్కెటింగ్ చేయడానికి మన జాన్వీ కపూరే తిరుగుతూ ఉంటుంది. లాంతర్ పార్టీ గుర్తు లాంతర్. సో దానికి ఓట్లు ఏంటి డబ్బా అని చెప్పేసి తిరుగుతూ ఉంటుంది అన్నట్టు. ప్రతి జనాలకి పాంప్లెంట్ పంచుతూ ఉంటుంది. అక్కడ అన్నదానం చేస్తూ ఉంటుంది. బీర్ సీసాలు, డబ్బులు పంచుతూ ఉంటుంది అన్నట్టు జాన్వీ కపూర్. సో అలాగే అక్కడ ఇంకో పొలిటీషియన్ ఉంటుంది. అది ఎవరో కాదు, మనం మున్నాబాయ్ అని పిలుచుకుంటాం కదా, దివ్యాండు రాంబుజీ క్యారెక్టర్. ఈ రాంబుజీ క్యారెక్టర్ ఒక విలన్ ఈ సినిమాలో. సరే, మన మున్నాబాయ్. సో ఈ రాంబుజీ వాళ్ళ డాడీ కూడా ఒక పొలిటీషియనే. ఇతను కూడా ఒక మంచి ఆడే వ్యక్తి అన్నట్టు, గేమ్స్, స్పోర్ట్స్. సో అక్కడ పెద్ది ఫస్ట్ రావడం వీడు జీర్ణించుకోలేడు, డైజెషన్ కాదు వీడికి. సో ఏం చేస్తారన్నట్టు, ఎలాగైనా మన రామ్ చరణ్ గారిని ఓడించాలని ట్రై చేస్తారు. సో అలాగే ఇక్కడ రాంబుజీకి, జాన్వీ కపూర్కి ఏమైనా కనెక్షన్ ఉండొచ్చు. మేబీ బావ మరదలుగా అయ్యి ఉండొచ్చు, లేకపోతే వీళ్ళ నాన్నలు ఇద్దరు పొలిటీషియన్స్ కాబట్టి వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దామనే ఆలోచన కూడా చేసి ఉండొచ్చు. సో ఇక్కడ దివ్యాంటు అంటే మన రాంబుజ్జికి మండదు అన్నట్టు. ఎందుకంటే రామ్ చరణ్ ఇక్కడ వీడు గేమ్స్లో ఫస్టే, ప్రతిదీ వీడే రూల్ చేస్తున్నాడు. ఇప్పుడు వచ్చి జాన్వీ కపూర్ కూడా వీడే పట్టుకుపోతాడేమోనని చెప్పేసి మన రాంబుజ్జికి భయం అవుతుంది అన్నట్టు. సో ఈ రామ్ చరణ్ గారిని ఏదైనా చేయాలని చెప్పేసి వాడు డిసైడ్ అయిపోతాడు. సో అక్కడ ఒక స్పోర్ట్స్ సంబంధించిన వ్యక్తి వస్తాడు. స్పోర్ట్స్ సంబంధించిన వ్యక్తి వచ్చిన తర్వాత సో అక్కడ అన్నీ తెలుసుకుంటాడు అన్నట్టు, ఎవరు మంచిగా ఆడతారు స్పోర్ట్స్. సో అక్కడ అందరు నోటి నుంచి వచ్చే పేరు ఒకటే, పెద్ది. సో ఈ పెద్ది గారిని ఎట్లయినా సరే నేషనల్ వైడ్గా తీసుకెళ్ళాలి అని ప్లాన్ చేస్తాడు. సో పెద్ది కూడా ఓకే, మనకి కావాల్సిందే అది కదా, ఇక్కడ గేమ్స్ ద్వారా నేను నేషనల్ వైడ్ వెళ్ళి నాకు మన ఊరు పేరు అనేది బయటకు వస్తుంది, డెవలప్మెంట్ కూడా అవుతుంది అని చెప్పేసి మన రామ్ చరణ్ ట్రై చేస్తాడు. సో వీడిని ఎట్లనే చేసి నేషనల్ వైడ్ దాకా తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు అసలైన ఆట షురు అవుతుంది. ఇది సెకండ్ హాఫ్లో ఉంటుంది. ఏంటంటే మన రామ్ బుజ్జి ఇంకా వేరే విలన్స్. సో ఇక్కడ అసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఎలాగైనా రామ్ చరణ్ గారిని ఓడించాలి. రామ్ చరణ్ చెప్తారు అన్నట్టు, పెద్ద చెప్తారు, నా ఆటనే నాకు పొగర్రా భయ్ అని చెప్పేసి. సో వీడికి ఈ ఆట వచ్చు కాబట్టి ఇంత పొగరుంది. వీడు ఆటలు ఎలా ఆడుతున్నాడు, వీడి బాడీతో ఆడుతున్నాడు. సో వీడికి ఆ బాడీ పార్టే లేకపోతే ఆడగలుగుతాడా? సో అందుకే లాస్ట్కి రామ్ చరణ్ కళ్ళు తీసేసి ఉండొచ్చు. అందుకే అన్నాడు కదా, బుచ్చి బాబు సనా లాస్ట్ 50 minutes చాలా ఎమోషనల్గా ఉంటుంది. సో రామ్ చరణ్ కాళ్ళు కట్ చేసి ఉండొచ్చు, లేకపోతే యాక్సిడెంట్ ద్వారా ఆ కాళ్ళు విరగొట్టుండొచ్చు, లేకపోతే నరికేసి ఉండొచ్చు. సో అలాగా అయినా సరే లాస్ట్కి అసలు ఈ పెద్ది ఎలా గెలిచాడు, తన ఊరిని ఎలా కాపాడుకున్నాడు, ఆ విలన్స్ని ఎలా ఓడించాడని చెప్పేసి ఇక లాస్ట్కి మన క్లైమాక్స్లో తెలిసిపోతుంది. ఇది అసలైన నార్మల్ గెస్ట్ స్టోరీ. అసలు స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది మీరు కూడా కొన్ని కామెంట్స్లో చెప్పండి. ఇది గెస్ట్ స్టోరీ బాగుందా లేదా అని కామెంట్స్లో చెప్పండి. సో ఈ సినిమా బాగుంటుందా, ఈ స్టోరీ ఒకవేళ స్టోరీ ఇలాగా ఉంటే హిట్ అవుతుందా లేదా అనేది కామెంట్ చేయండి. నేను కామెంట్స్ చూస్తూ ఉంటాను. కామెంట్ చేయండి. ఓకే, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.